ఆలోచించి దేవుళ్ళకి పూజలు చేస్తుంటే ముక్కోడి దేవతలు అనుగ్రహం ఇచ్చారని నాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు తెలుసు నాకు నిజంగానే ముక్కోడి దేవతల అనుగ్రహం నాకు ఉంది. నేను చెప్తే జరుగుతున్నాయి కదా, వాళ్ళు లేకపోతే ఇవి జరగవు. అంటే నాకు ఇచ్చేసినారు, నువ్వేం చెప్తే జరుగు కాక. ఏందే వాళ్ళు ఏమి ఇచ్చారు నాకు తెలుసా, నువ్వు ఏమనుకున్నా నువ్వు ఏం చెప్పినా అది జరుగును గాక అన్నారనమాట. అదే ఇప్పుడు నేను చెప్తే విశ్వమణి బాబులో శక్తి ఉంటే నాకు ఈ పని అవ్వాలంటే అవుతున్నది. అక్కడ జనాలకు ఫీడ్బ్యాక్లో చూడొచ్చు, నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి. ఆ ఫీడ్బ్యాక్లో చూడొచ్చు మీరు. కాబట్టి నేను నిరాశపడ్డాను, ఏడ్చాను, ఏడిస్తే ఏడుపు వచ్చింది, కష్టపడితే కష్టాలు వచ్చినాయి. అటా పూజలు చేస్తే ముక్కోటి దేవతలు ఇది కాదే నా జీవితం, ఇది కాదే అని అనుకుంటూ ఉంటే యూట్యూబ్ చూసే అలవాటు నాకు లేదు, ఫస్ట్ నుంచే లేదు. ఏదో అటా లోడుకుంటూ ఉంటే ఒక వీడియో ఒకటి చూశాను. ఒక పెద్ద ఆయన ఇప్పుడు కూడా లేడు, చనిపోయినాడు అనుకుంటా. ఆయన చెప్తున్నాడు ఏదైనా సాధ్యం ఈ ప్రపంచంలో, ఏదైనా మానవుడే కదా సాధిస్తున్నది. ఏరోప్లేన్ కనిపెట్టింది మానవుడే కదా, ఎయిర్లైన్స్ కనిపెట్టింది, ట్రైన్ కనిపెట్టింది మానవుడే, సెల్ ఫోన్ కనిపెట్టింది మానవుడే కదా, ఇలా చెప్పుకుంటున్నాడు అనమాట ఆయన. అవును కదా, వాళ్ళంతా ఎలా ఉపయోగిస్తున్నారు, దేన్ని ఉపయోగిస్తున్నారు, అంతా మైండే కదా, మైండ్ వల్ల ఏదైనా సాధ్యమని ఇలా చెప్తూ ఉంటే నాన్న అట్ట పట్టుకుంటే ఒక మ్యారేజ్లో ఒక అతను నాకు కలిశాడు. ఆయన కూడా అన్నాడు, అవును మన మైండ్కి ఎంతైనా పవర్ ఉంది అని ఒక అతను తమిళనాడులో మాట్లాడుతుంటే విన్నాను. అటాటా చూసి కొన్ని మంది గురువుల దగ్గర తిరిగాను, చూద్దాం ఇదేదో ఉంది అంటున్నారే. ఉంది అంటే ఉందండి, 100% ఉంది.